గోవుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడంతో పాటు గోరక్షణ కోసం చట్టబద్ధంగా సమాచారం అందించే వారిపై అనవసర కేసులు నమోదు చేయకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే జనతా వారధి కార్యక్రమంలో అక్రమ గో రవాణాపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులకు వినతిపత్రం సమర్పించిన బీజేపీ నాయకులు అక్రమ గో రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కోరారు. చట్టవిరుద్ధంగా గోవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పశుసంవర్ధక రవాణా శాఖలతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్వాధీనం చేసుకున్న గోవులను గుర్తింపు పొందిన గోశాలకు అప్పగించాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోతే ప్రజా మద్దతు ఉద్యమ కార్యాచరణ చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జనతా వారధి కార్యక్రమానికి పోయిన శుక్రవారం గోవుల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అనేక వినతి పత్రాలు జనతా వారధికి రావడం జరిగింది. గోవుల అక్రమ రవాణాని అరికట్టాలి, గో ప్రేమికులపై పెడుతున్నటువంటి కేసులను కట్టకుండా చూడాలని చెప్పి ఈ యొక్క వినతి పత్రాన్ని ఎస్పీ గారికి జనతా వారధి జట్టు ఈ వినతి ఇవ్వడం జరిగింది. ఎవరైతే సమాచారం ఇచ్చారో వారిపైనే కేసులు కడుతున్నారని చెప్పి జనతా వారధిలో తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు ఎస్పీ గారితో చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 వచ్చేటప్పటికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి పశు సంవర్ధకాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా ఆవులు, దూడలు, పాలు ఇచ్చేవి, పొలాలు దున్నే వాటిని ఏవైతే పశువులు ఉన్నావో ఆ పశువుల వధని నిరోధించాలని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 51 ఏజీ ఏంటంటే ప్రతి పౌరుడు కూడా జీవరాశుల పట్ల కరుణ కలిగి ఉండాలని చెప్పి ఇది ప్రాథమిక విధి అని చెప్పి కూడా 51 ఏజీ ఆర్టికల్ తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977 ఈ యొక్క యాక్ట్ గోవధను నిషేధించాలి, గోవధ పాల్పడే ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ యొక్క చట్టం తెలియజేస్తా ఉంది. గో ప్రేమికులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక సూచన చేస్తా ఉన్నాము. మీకు గోవులపై ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ వాటిని రక్షించడానికి ఉండాలి. అదేవిధంగా మీ మీద కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, మీకు కూడా రక్షణగా ఉండాలి. ప్రతి ఫిర్యాదును కూడా మీరు అత్యవసరంగా స్వీకరించాలని చెప్పి, చట్ట విరుద్ధ రవాణా నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, పశువుల రవాణాకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ఏవైతే ప్రభుత్వాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో వాటిని పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని చెప్పి, గోరక్షణ పేరుతో హింస, చట్ట వ్యతిరేక చర్యలు జరగకుండా చూడటంతో పాటు చట్టబద్ధంగా సమాచారం ఇచ్చిన వారిపై అనవసరంగా కేసులు నమోదు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్పీ గారిని మేము కోరుతా ఉన్నాము. తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి హైవే డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటది. ఈ హైవేపై గోవుల అక్రమ రవాణా నిరంతరం జరుగుతూనే ఉంది. ఎవరో గో ప్రేమికులు లేకపోతే ఎవరో అక్కడ చూసిన వాళ్ళు మీకు ఫిర్యాదు ఇచ్చినంత వరకు మీరు తీసుకురాకుండా తప్పకుండా మీరు దీనికి సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తనిఖీ చేసి అక్రమ రవాణా పాల్పడుతున్నటువంటి వాహనదారులపై, యజమానులపై మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గో అక్రమ రవాణాపై మీరు నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో దీన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకుని వెళ్ళి గో రక్షణ కోసం, గో ప్రేమికుల రక్షణ కోసం కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.